నా పేరు శ్రీజ. నేను నౌజవాన్ భారత్ సభ అనే ఒక యువత సంఘం లో ఉన్నాను. మేము భగత్ సింగ్ ఆనాడు కన్న కలలు ఇవాళకి కూడా నెరవేరలేదని, సమాజంలో అసలైన స్వాతంత్రం అంటే పేదరికం నుంచి, దోపిడీ, అణచివేత నుంచి స్వాతంత్రం నేటికి కూడా సామాన్య ప్రజలకి, యువతకి దక్కలేదు అన్న సిట్యుయేషన్ లో మేము యువత కోసం పోరాడతాము. యువత హక్కుల కోసం, అది విద్య కానీ ఉద్యోగం కానీ వాటి కోసం పోరాడతాము. సమాజంలో జరుగుతున్న ప్రతి రకమైన అణచివేత, దోపిడీకి వ్యతిరేకంగా పోరాడతాము. అందుకే ఇవాళ ఇందిరా పార్క్ వద్ద జరుగుతున్న సమావేశంలో మేము కూడా పాల్గొన్నాము. ఆపరేషన్ కగార్ వెంటనే ఆపాలి అని, చట్ట విరుద్ధంగా జరుగుతున్న హత్యలు ఆపాలని, మావోయిస్ట్ పార్టీ తోటి శాంతి చర్చల కోసం ప్రభుత్వం ముందుకు రావాలి అనే డిమాండ్లు ఈ డెమాన్స్ట్రేషన్ ఎత్తుతుంది. ఆ డిమాండ్లన్నీ మేము కూడా నమ్ముతాము. ఎవరైనా న్యాయాన్ని నమ్మేవాళ్ళు, ప్రజాస్వామ్యం కోసం పోరాడే ప్రతి పౌరులు, ప్రతి యువత ఇవాళ దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందని మేము నమ్ముతాము. ఎందుకంటే అక్కడ జరుగుతున్న అన్యాయం ఏదైతే ఉందో, సామాన్య ప్రజలపై, సామాన్య ఆదివాసీ ప్రజలపై రాజ్యం తరపున జరుగుతున్న హింస, అణిచివేత ఎన్నో ఏళ్లుగా గడుస్తూ వస్తుంది. ఫాసిస్ట్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం హయాంలో అది ఇంకా తీవ్రమైంది. అమిత్ షా 2026కి మావోయిస్టులను అంతం చేస్తారు అని ప్రకటించారు. కానీ వాళ్ళు అనేది ఎందుకు? శాంతి భద్రతల కోసం, మాకు ప్రాంతంలో శాంతి కావాలి అని క్లెయిమ్ చేస్తుంటారు. కానీ ఇవాళ అదే మావోయిస్ట్ పార్టీ శాంతి చర్చల కోసం మేము రెడీగా ఉన్నాం, మీరు రండి, సీజ్ ఫైర్ కి రెడీగా ఉన్నాం, మీరు రండి అంటే ఏ మాత్రం పట్టించుకొని ప్రభుత్వం అసలు క్యారెక్టర్ ఏంటో, వాళ్ళ అసలు ఉద్దేశం ఏంటో కూడా మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఈ ప్రభుత్వం ప్రజల కోసం లేదా శాంతి కోసం పనిచేసే ప్రభుత్వం కాదు. కార్పొరేట్ల లాభాల కోసం, అంబానీ అదానీల కోసం, మైనింగ్ కంపెనీల లాభాల కోసం పనిచేసే ప్రభుత్వం. దానికి అడ్డంగా వస్తున్న ప్రతి సామాన్య ప్రజల్ని కూడా చంపేసి, పిల్లల్ని కూడా చంపేసే లిమిట్ వరకు వెళ్ళగలిగే ప్రభుత్వాన్ని నిరూపించుకుంది. వాళ్ళపై మళ్ళీ ఈ డిమాండ్ ప్రజలందరూ ఒక మాస్ మూవ్మెంట్ తోటి నగరాల్లో కానీ, ఊళ్ళలో కానీ ప్రతి చోట మనం ఈ నిరసనని చెయ్యాలి, ఈ డిమాండ్లను ఎత్తాలి అని మేము కూడా గట్టిగా నమ్ముతాం. మీరు మీ ఆర్గనైజేషన్ నుంచి చాలా రకాల ఈవెంట్స్ ని ఆర్గనైజ్ చేస్తారు. రీసెంట్ గా కూడా పాలస్తీనా పైన కూడా మీరు ఆర్గనైజ్ చేశారు కదా. అయితే మీ ఆర్గనైజేషన్ నుంచి చాలా మంది ఎక్కడో వేరే వేరే కంట్రీలో ఉన్నటువంటి ఇష్యూస్ ని మీరు కోట్ చేస్తున్నారు కదా. మధ్య భారతంలో జరుగుతున్నటువంటి ఈ దండకారణ్య ఇష్యూ గురించి కూడా మీరు ఏదైనా ఈవెంట్ చేస్తే బాగుంటది, ఎందుకు చేయట్లేదు అనే ప్రశ్నలు కూడా ఉన్నాయన్నమాట చాలా మందిలో. అయితే ఆ విషయంలో మీరు ఎట్లా స్పందిస్తారు? దాని గురించి మేము స్పందించేది ఏంటంటే, మేము పబ్లిక్ గా దీని గురించి మాట్లాడాము. మా వెబ్సైట్స్ లో వాటన్నిటిలో కూడా స్టేట్మెంట్స్ అవి వచ్చినాయి. అండ్ ఎక్కడ జరుగుతున్నా కూడా ఇటువంటి ప్రదర్శన మేము దీంట్లో భాగం తీసుకుంటున్నాము. మన సిటీలో ఆల్రెడీ ఎన్నో ఆర్గనైజేషన్స్ చేస్తున్నాయి. కానీ పాలస్తీనా గురించి మీరు చెప్పిన ఉదాహరణ తీసుకుంటే, పాలస్తీనా గురించి మన దేశంలో ఇంకా చాలా తక్కువ అందరికీ తెలిసింది. దాని గురించి సమాచారం స్ప్రెడ్ చేయడం, దాని గురించి అవేర్నెస్ పెంచడం, ఆ మూవ్మెంట్ లో ఎక్కువ మందిని జాయిన్ చేసుకోవటం ఒక ఉద్దేశంగా మేము తీసుకొని చేస్తున్నాము. అదే రకంగా అదే సమయంలో మేము అంటే సిపిఐ మావోయిస్ట్ రాజకీయాలతో అంగీకరించకపోయినా కూడా ప్రజాస్వామ్య హక్కుల తరపున మనం చూసుకుంటే, లేదా డెమోక్రసీ కోసం చూసుకుంటే, స్టేట్ నుంచి వస్తున్న రిప్రెషన్ ని మేము కూడా తీవ్రంగా ఖండిస్తాము. మీరు చాలా మంది యంగ్ అండ్ డైనమిక్ పర్సన్స్ తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు కదా. అసలు యూత్ లో ఆపరేషన్ కగార్ గురించి ఎలాంటి ఒపీనియన్ ఉంది? ఈ విషయంలో వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు అంటే మీరు ఏం గమనించారు? మేము మా ఎక్స్పీరియన్స్ తో చెప్తే, చాలా మందికి, యూత్ అనే కాదు ప్రజల మధ్యలో కూడా చాలా మందికి దీని రియాలిటీ తెలీదు. ఈ జరుగుతున్న ఘటన రియాలిటీ వాళ్ళు కూడా ఉగ్రవాదులే అని చెప్పేసి ఆపేస్తారు. కాబట్టి వాళ్ళు ఉగ్రవాదులే జరుగుతున్నది, అక్కడ ఉగ్రవాదులనే చంపుతున్నారు అని అనుకుంటారు. కానీ కాస్తంత కూడా దీని గురించి ఐడియా ఉన్న వాళ్ళు, డెమోక్రాటిక్ సెక్యులర్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో, న్యాయాన్ని కోరే వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళందరూ ఇక్కడ జరుగుతున్నది అన్యాయమే అని, మీరు చూస్తున్నారు కదా ఎంతమంది వచ్చారు ఇవాళ. శాంతి చర్చల కోసం ప్రభుత్వం ముందుకు రావాలని, సీజ్ ఫైర్ జరగాలని వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. అయితే ఇలాంటి మీటింగ్స్ కండక్ట్ చేయడం వల్ల సీజ్ ఫైర్ అవుతుంది అని మీరు నమ్ముతున్నారా? అది జరుగుతుందా లేదా అన్నది ప్రభుత్వం పైన ఉంటది కదండి. మీరు ఈ క్వశ్చన్ నాకు తెలిసి ప్రభుత్వాన్ని అడగాలి. మన తరపున మనం చేయగలిగినంత మనం చేస్తాము. ప్రజా ఉద్యమాలు నిలబెడతాము. ఎంత పబ్లిక్ ప్రెషర్, ఎంత సివిల్ సొసైటీ ప్రెషర్ తయారు చేయగలిగితే మనం చేస్తాము.
అది జరగలేదంటే దాంట్లో ఇక్కడున్న ఉద్యమం కంటే ప్రభుత్వం వైఖరిపై ఎక్కువ ప్రశ్నలు ఉండాలి. కరెంట్ ఇండియన్ పాలిటిక్స్ లో ఆల్రెడీ థర్డ్ టెన్యూర్ కదా ఇది మోదీ వాళ్ళ పార్టీ వచ్చి. అయితే ఈ త్రీ టెన్యూర్స్ లో మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ చేంజెస్ ని ఇండియన్ పాలిటిక్స్ లో గమనించారు? ఫాసిజం పవర్ లోకి వచ్చినప్పటి నుంచి, కేంద్ర స్థాయిలో పవర్ లోకి వచ్చినప్పటి నుంచి మన చుట్టూతా ఎన్నో మార్పులు చూడొచ్చు. దాంట్లో మొట్టమొదటిగా మనం చూడగలిగింది ఏంటంటే ప్రజాస్వామ్య గళాలు ఏవైతే ఉన్నాయో, ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడే వాళ్ళపై తీవ్రంగా అణచివేత జరుగుతుంది. వాళ్ళని అర్బన్ నక్సల్ అని చెప్పేసి ఏళ్ల తరబడి జైళ్లలో వాళ్ళు ఉంటున్నారు, బెయిల్ లేకుండా, ఎటువంటి జ్యుడిషియల్ ప్రాసెస్ సరిగ్గా ఫాలో అవ్వకుండా. అలాగే దాంతో పాటుగా జరుగుతున్నది కూడా మనం గమనించాలి, కంటికి అంత త్వరగా కనపడనిది ఏదైతే ప్రజల సామాన్య హక్కులకి ప్రైవేటీకరణ అనే ఒక విపరీతంగా జరుగుతుంది. వాళ్ళ విద్యారంగంలో, వైద్య రంగంలో విద్య అనేది వాళ్ళ సామాన్య ప్రజల చేతుల నుంచి జారిపోతా వస్తుంది. పబ్లిక్ యూనివర్సిటీస్ లో కానీ, స్కూళ్లలో కానీ సదుపాయాలు తగ్గుతా వస్తున్నాయి, ఫ్యాకల్టీ ఉండట్లేదు, ఉన్నవి కూడా ప్రైవేట్ చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. అలాగే ఉద్యోగాలు కూడా ఇవాళ మనం చూసుకుంటే నిరుద్యోగం దేశంలో ఇంతకు ముందు ఎన్నడూ లేని రికార్డులన్నీ బ్రేక్ చేసేస్తుంది అనమాట. 32 కోట్లకి పైగా ఎక్కువ మంది నిరుద్యోగులుగా ఉన్నారు, ఉద్యోగాల కోసం వెతుకుతున్నారు. వాళ్ళకు కుదిరినట్టుగా ఏదో ఒక టీ స్టాల్, ఏదన్నా సమోసా స్టాల్ నడుపుకుంటున్నారు. ఎంత అహంకారం అంటే ఈ ప్రభుత్వానికి. అది కూడా ఒక రకమైన ఎంప్లాయ్మెంట్, అది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పే స్థాయికి వచ్చారు. మోదీ ప్రభుత్వం, నరేంద్ర మోదీయే చెప్పారు వీళ్ళందరూ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని. కానీ దాంతో రోజుకు ఒక్క పూట భోజనం అయినా సరిగ్గా అవుతుందా లేదా అన్నది మనం అడగాల్సింది. ప్రైవేటీకరణ విపరీతంగా జరుగుతుంది. అంటే మనం చూసుకుంటే ఇవాళ ఉన్న పార్టీలన్నీ, బుర్జువా పార్టీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పనిచేసేది అంబానీల కోసం, అదానీల కోసం, వ్యాపారవేత్తల లాభాల కోసం. మనం పాలసీలు మీరు ఏ సంవత్సరం నుంచి అన్నా తీసుకొని చూడండి, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అవి ఏదో రకంగా వాళ్ళ కోసమే పనిచేస్తున్నాయి. కానీ సామాన్య ప్రజల కోసం అసలు మార్పు తెచ్చే పార్టీలు మనం ఇవాళ పార్లమెంట్ లో అయితే చూడలేము. కానీ వాటన్నిటిలోకి బీజేపీ అన్నది ఒక ప్రత్యేకమైన స్థానం తీసుకుంటది. ఒక ఫాసిస్ట్ పార్టీగా అది చేయగలిగిన అణచివేత, దోపిడీ కొత్త లెవెల్స్ కి తీసుకెళ్లగలుగుతుంది. అండ్ గత 3 టర్మ్స్ గా మనం చూస్తూ వస్తుంది కూడా అదే. అది నిరూపించేది ఏంటంటే ఈ పార్టీల్లో నమ్మకం పెట్టుకుని ఏమీ జరగదు. ప్రజలు వాళ్ళంతట వాళ్లే ఉద్యమాలు చేయాలి, వాళ్ళ హక్కుల కోసం పోరాడాలి. యువతది దాంట్లో చాలా కీలక పాత్ర అని కూడా మేము నమ్ముతాం.